నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టం అంటే రెస్పెక్ట్. నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఇంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం ఉంది. అమ్మా, విశ్వబాబుకి మీదట అంతా మంచి జరగాలని దండం పెట్టుకోండమ్మా. దైవ సాక్షిగా మీరు విశ్వాన్ని దత్తత తీసుకున్నారు. ఈ క్షణం నుండి విశ్వ కూడా మీ బిడ్డేనమ్మా. శాస్త్ర ప్రకారం దత్తకుమారుని నామం 3 సార్లు చెవిలో పలకాలి. అప్పుడే విశ్వ మీ రెండో కొడుగ్గా మీరు సంపాదించిన ఆస్తి మీద గాని పరువు ప్రతిష్టల మీద గాని సర్వ హక్కులు కలుగుతాయి. అత్తయ్య నన్ను దత్తత తీసుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందో ఏంటో. బాబు విశ్వ, అమ్మగారికి దగ్గరగా జరిగి కూర్చో. విశ్వ, అక్షయ్, నాకు ఈ దత్తతే వద్దురా. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. విశ్వ రే విశ్వ, విశ్వ విశ్వ పిన్ని, మీరేం కంగారు పడకండి. విశ్వ నేను ఒప్పించి తీసుకొస్తాను. వద్దక్షయ్, వాణ్ణి నేనే వెళ్ళి తీసుకొస్తాను. విశ్వ, ఏమైంది నాన్నా? మీరు నన్ను దత్తత తీసుకోవడం ఇదంతా నాకు వద్దనిపిస్తుంది అత్తయ్య. మీరే ఉద్దేశంతో నన్ను దత్తత తీసుకోవాలనుకుంటున్నారో నాకు అసలేం అర్థం కావట్లేదు. కానీ మీరేసిన ప్లాన్లో నేను బలిపశువు అయిపోతానేమోనని నాకు భయంగా ఉంది అత్తయ్య. ఏమంటున్నావు విశ్వ? అత్తయ్య, మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు అనుకున్నట్టుగా జరగడం కోసం ఏదైనా చేస్తారు. ఈరోజు రాజేష్ చనిపోయిన చోటే రేపు నా డెడ్ బాడీ ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. మీరు చూపించే ప్రేమను చూసి అక్షయ్ మిమ్మల్ని నమ్మొచ్చు, కానీ నేను అసలు నమ్మను అత్తయ్య. మీరు చేస్తుంది తప్పో రైటో నాకు తెలియదు అత్తయ్య.
కానీ మీరు నన్ను దత్తత తీసుకోవడంలో కూడా ఏదో ఏదో కుట్రుందనిపిస్తోంది. మా అమ్మ ఊర్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అత్తయ్య. విశ్వ, నిన్ను ప్రాబ్లంలో పడేస్తానని నీకనిపిస్తోందా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. అక్క, అంతా నువ్వనుకున్నట్టుగానే జరుగుతుంది. ఇప్పుడు హ్యాపీనా నీకు? నీ కడుపు మంట చల్లారిందా? నేనేం చేశాను సంధ్య? ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు నా భర్త ఇంటి వారసుడవ్వడం ఇష్టం లేదు కదా, అందుకే నిన్న దత్తత కార్యక్రమం వద్దని చెప్పావు. నీ మాట చెల్లలేదని విశ్వ మనసు మార్చినట్టున్నావు. అందుకే దత్తత వద్దని వెళ్ళిపోయాడు. సంధ్య, నేనలా ఏమీ చేయలేదు. అనవసరంగా మాట్లాడుకు. అక్షయ్, మా అక్కని నమ్మొద్దు. విశ్వాకి నీ మీద ఎంత అభిమానం. నీకోసం ఈ దత్తత వద్దనుకుంటున్నాడు. అది కూడా మా అక్క పనే అయ్యుంటుంది. లేకపోతే ఏ రోజైనా నీ మాట విశ్వ కాదన్నాడా? సంధ్య, ప్రతి చిన్నదానికి శ్రావణి నిందిస్తావెందుకు? తనకేం తెలీదు. ఓహో, నువ్వు కూడా మా అక్కకి సపోర్ట్ కదా, అందుకే తనేం చేసినా నీకు తప్పుగా అనిపించదు. చెప్పక్క, ఏం చెప్పి విశ్వ మనసు మార్చావో చెప్పు. శ్రావణి, ఏం జరుగుతుంది ఇక్కడ? శ్రీవారు, మీరిదంతా నమ్ముతున్నారా? నేనేం చేయలేదు శ్రీవారు. ఛ! నీతో మాట్లాడినా లాభం లేదు. దత్తత కార్యక్రమం అయిపోని నీ స్థానం నాకొస్తుంది కదా, అప్పుడుంటుంది నీ పని. మీరేం చేసినా మీ స్వార్థం కోసమే చేస్తుంటారు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. మీ దారిలో నడుస్తున్నాను కదా అత్తయ్య, అందుకే మీరేటో నాకు బాగా తెలుసు. నాకింకా బతకాలనుంది అత్తయ్య, దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. విశ్వ, నా విశ్వ? మాట విను. ఏమైందిరా? మరేం లేదు అక్షయ్. నేను దత్తత తీసుకుంటున్న విషయం వాళ్ళ అమ్మా నాన్నకి తెలియకుండానే అంతా అయిపోతోందని విశ్వ ఫీల్ అవుతున్నాడు. రే విశ్వ, ముందు ఈ కార్యక్రమం అయిపోని నేనే నిన్ను మీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళి విషయం ఏంటో చెప్తాను. అలాగే జైల్లో ఉన్న నీలకంఠ మావయ్యకి కూడా విషయం తెలియజేస్తాను. అది కాదు అక్షయ్. విశ్వ, పిన్ని అనుకున్నట్టుగానే దత్తత కార్యక్రమం జరిగిపోవాలి.